అండ్ అలాగే మెయిన్గా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా ఒక అద్భుతమైన రికార్డు చేరువలో ఉన్నాడు. జస్ట్ ఇంకొక 11 రన్స్ కొడితే తను 9,000 రన్స్ పూర్తి చేస్తాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఇప్పటికే తనే టాప్లో ఉన్నాడు. తను ఒక్కడే ఇప్పటికే 8,000 రన్స్ కొట్టి టాప్లో ఉన్నాడు. ఇంకొక 11 రన్స్ కొడితే 9,000 రన్స్ కంప్లీట్ అవుతాయి. ఐపీఎల్ హిస్టరీలోనే 9,000 రన్స్ కొట్టిన ఒకే ఒక్క ప్లేయర్గా విరాట్ కోహ్లీ చరిత్రలోకి ఎక్కుతాడు. ఇంకా అటు ఢిల్లీ చూసుకుంటే కేఎల్ రాహుల్ రెచ్చిపోతున్నాడు. ఆర్సీబీ మీద అద్భుతంగా ఆడి గెలిపించాడు. మొన్న అయితే అసలు హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్లో ఇండియన్ బ్యాట్స్మెన్లో టాప్ స్కోర్ కొట్టాడు. 150+ రన్స్ కొట్టాడు తను. అయినా కానీ ఆ మ్యాచ్ ఓడిపోయింది. బౌలింగ్ అంత వీక్గా ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు అద్భుతంగా బౌలింగ్ వేసిన యంగ్ నీడీ మొన్న ఇంజూరీ అయ్యాడు. తన హాస్పిటల్లో ఉన్నాడు. సో తను లేకపోవడం మాత్రానికి టీంకి బాగా మైనస్. అది మొన్ననే అర్థమైంది. 264+ రన్స్ కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. బౌలింగ్ అంత వీక్గా ఉంది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ ఫెయిల్ అవుతున్నాడు కంటిన్యూస్గా. నటరాజన్ కూడా ఫెయిల్ అవుతున్నాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ మీద మాత్రానికి చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అటు బ్యాట్స్మెన్గా బౌలర్గా తను ఫెయిల్ అవుతున్నాడు.